పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి సరాసరి అనంతపురానికి హెలికాప్టర్లో వస్తున్నాడు. శవం ఉంది అక్కడ ఆ పరామర్శకి పాపిరెడ్డిపల్లి రాబోతున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే సవాళ్లు ప్రతి సవాళ్లు పరిటాల సునీతను ఇచ్చినటువంటి వారిని మేము దలుచుకుంటే అసలు హెలికాప్టర్ ఎక్కిన హెలికాప్టర్ అలా గాల్లోంచి గాల్లోకి వెళ్ళిపోద్ది. కాకపోతే చంద్రబాబు మాకు అలా నేర్పలేదు, మాదో ఉంది చంద్రబాబు రక్తం, టీడీపీ రక్తం, పరిటాల రక్తం అని చెప్పేసి ఆవిడ కొంత భావోద్వేగంతో మాట్లాడిన విషయం. తాజాగా కూడా కొన్ని ట్రోలింగ్స్ వస్తున్నాయి. జనం లేదు, స్పందన లేదు, బండ్లకి 500 ఇచ్చి 1000 రూపాయలు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి తెచ్చుకుంటున్నారని చెప్పేసి మొత్తం. సో ఏమి సాధించడానికి ఈ పర్యటన అనేది ఒక అంశంగా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక రెండోది, పాస్టర్ పగడాల ప్రవీణ్ అంశానికి సంబంధించి ఆ రోజు కాసేపు బైబుల్ పక్కన పెడితే నరుక్కుంటూ పోతాం, అది చేసుకుంటూ పోతాం అన్న జాన్ బెన్నీ లింగం. మీరు చూసే ఉంటారు వైసీపీ నేతలతో, భారతీరెడ్డితోటి మిగతా వాళ్ళతోటి ఉన్నటువంటి ఫోటోలు కూడా చూసే ఉంటారు. ఆయన మొన్న సరదాగా పోలీసులు పట్టుకెళ్ళిపోతే బాబు నేను ఆవేశంలో మాట్లాడాను, నా దగ్గర ఆధారాలు పాడు లేవు అని చెప్పేసి హ్యాండ్స్ అప్ అంటూ చేతులు ఎత్తేశారు. అంటే ఒక పథకం ప్రకారం, ఒక కుట్ర ప్రకారం మత కల్లోలాలు రేపే ప్రయత్నం జరిగిందనే దానికి ఇలాంటి ఒక ఎగ్జాంపుల్స్గా నిలుస్తాయి. సో మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది కూడా రెండో టాపిక్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక మూడోది, ఓ పక్క మిథున్ రెడ్డికి తాత్కాలిక కోరట, మరో పక్క వంశీకి వేరే భూ కబ్జా కేసులో బెయిలు, ఇంకో పక్క కాకాని గోవర్ధన్ ఎక్కడున్నాడో తెలియనటువంటి పరిస్థితి, దొరకని పరిస్థితి. సో ఇలాంటి వార్తలు విన్నప్పుడల్లా కొంత మళ్ళీ కార్యకర్తల్లో, తెలుగుదేశం కూటమి కార్యకర్తల్లో అసహనం అయితే రేగుతోంది. సో ఈ పరిణామాలను కూడా ఎలా విశ్లేషించాలనేది కూడా మనం డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ పాపిరెడ్డి పిల్లి వస్తున్న జగన్, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రకంగా జనాల్లో రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఘోర పరాభవం పాలయ్యాడు. అయిన తర్వాత చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టుగా వాళ్ళకి లోపల మనం ఓడిపోలేదు, మనకి ఏదో మోసం జరిగింది అనేటువంటి భావనలో ఉన్నాడు అతను. చిత్త చాంచల్యం, చిత్త భ్రమ అంటారు దాన్ని. అంటే ఇల్యూజన్. ఆ ఇల్యూజన్లో ఉండడం వల్ల వాస్తవ పరిస్థితులు కళ్ళకు కనపట్లేదు వాళ్ళకి. వాళ్ళు కూడా ఏం సమీక్ష చేసుకోలేదు. మనం ఎందుకు ఓడిపోయాం, మనం ఏం చేసాం, మనం ఏం చెప్పాం, వచ్చి ఏం చేసాం, వాళ్ళు ఈ దోపిడీ చేసింది, అరాచకం చేసింది, వాళ్ళు చాలా కామన్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఇదేంటి మనం దోపిడీ చేసామంటారు, ఇది మనకు అలవాటు కదా, ప్రతిరోజు చేసి పనే కదా. దొంగోడు ఉంటాడు, జేబులు కొట్టేవాడు, అండి పదే నువ్వు దొంగోడు అంటే వాడికి ఫీల్ అవుతాడు. ఇదేంటి నా వృత్తి నేను చేసుకుంటే వీళ్ళు అన్ని ఇలాగ అంటున్నారేంటి. ఇప్పుడు ఏదో జులై సినిమాలో బ్రహ్మానందం అంటాడు కదా, మీ అమ్మ బూచోడికి ఇచ్చేస్తానంటే అమ్మ మాట పోకూడదని ఆడు బూచోడు అయిపోతాడు కదా. అలాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సరే, కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమి ఎక్స్పెక్ట్ చేశారంటే, ఆయన టీం, కోర్ టీం ఉంటుంది కదా, వీళ్ళు కూడా ప్రతీకారం తీర్చుకుంటారు. ఎక్కడికక్కడ కార్యకర్తలు ఎరగొట్టేస్తారు, నాయకులు లోపలేసేస్తారు, రాజశేఖర రెడ్డి బొమ్మలు అన్నిటిని పడగొట్టేస్తారు. ఇలాగా ఒక ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు వాళ్ళు అలాగే తప్పు చేశారు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యాలి. యాక్చువల్గా వీళ్ళు ఆ పని చేయలేదు, కూటమి ప్రభుత్వం ఆ పని చేయలేదు. కేసులు పెట్టారు, నోటీసులు ఇచ్చారు, కొంతమంది నోటీసులు ఇచ్చి వదిలేశారు, కొంతమంది ముందస్తు బెయిల్ పెట్టుకునేదాకా పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఇలా జరుగుతూ వచ్చింది. ఇక మరీ దారుణంగా మాట్లాడిన కొంతమంది, వర రవీందర్ రెడ్డి, బోరగడ్డ అనిల్, డైరెక్ట్గా పెద్ద గుణపంలాంటి తెచ్చిన పొడి చంపేద్దామని చూసిన తురకా కిషోర్, ఇలాంటి వాళ్ళందరూ జైలు పాలయ్యారు, తిరుగుతూ ఉన్నారు కోర్టులకి. వాసుదేవరెడ్డి అన్నవాళ్ళు మనం లెక్కరికి సంబంధించి ఎవరినో వెంకటరామరెడ్డి ఎవరినో అరెస్ట్ చేశారు. ఇకపోతే ఇంకొకటి బాగా తులసి అన్నవాడు అతను అరెస్ట్ చేశారు, అతను బెయిల్ వచ్చింది. పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు, రాష్ట్రం అంతా తిప్పారు, మళ్ళీ బెయిల్ వచ్చింది, మళ్ళీ ఇంకో కేసు పెట్టారు సూళ్ళూరుపేట. ఇతను వంశీ, అతను రూపురేఖ లావణ్యాలన్నీ మారిపోయినాయి సడన్గా, అతను అలా తిరుగుతున్నాడు. అంతకుమించి ఇంకెవరి జోలికి వెళ్ళలేదు. మిగతా వాళ్ళందరికీ మా వంతు ఎప్పుడు వస్తుందన్న గుబులు ఉంది.
ఎవరో సిద్ధిరాప్పలరాజు కానీ, దువ్వాడ సీను, కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి, పేరు నాని, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాసు, అతను కాకినాడ విజయవాడ సెంట్రల్ చేసాడు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డి, శివరెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు లైన్లో. విజయసాయి రెడ్డి, వీళ్ళందరికీ ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు రమ్మంటారా అనేటువంటి గుబులు అయితే ఉంది అందరికీ. జగన్మోహన్ రెడ్డికి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరినీ పిలిచి లోపలేస్తే బాగుండని ఉంది ఆయనకి. రోజారెడ్డిని వీళ్ళందరినీ ఆ వంక పెట్టుకుని ప్రజల్లో రావచ్చు, ఇలా అరాచకం చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పొచ్చు, ఏదో ఒక పాయింట్ పట్టుకుని బయటకు రావడానికి. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి వాళ్ళకి ఏం లేదు, అందుకనే సూపర్ 6 ఏదని అడుగుతున్నారు. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు, 5 వేళ్ళు కలుపుకొని అన్నం తినేవాడు, వీళ్ళని ఇంకా హామీలు నెరవేర్చలేదు అంటే అడగకూడదు. ఎందుకు అడగకూడదు అంటే వీళ్ళు అసలు అడగకూడదు. ఎవరో వైసీపీ వాళ్ళు సంవత్సరానికి కానీ నవరత్నాలు మొదలెట్టలేదు. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 2000 పెన్షన్ 3000 చేస్తారని 5 ఏళ్ళు పెట్టింది. మద్యపాన నిషేధం అయితే దాని గురించి చూసేయలేదు. ఇలాంటివన్నీ మాట తప్ప బటన్ మాత్రం నొక్కని, బటన్ నొక్కుతారు కూడా దమ్ము ఉండాలని చెప్తుంది ఒక ఆవిడ. బటన్ నొక్కుతాను దమ్ము ఎందుకంటే ఏనుంటే చాలు. ఇలాంటి పరిస్థితుల్లో అతను పాయింట్ లేదు. వరదలు వచ్చినాయి, అది మీద బురద రాజకీయం చేద్దామని చూశారు, పని జరగలేదు. ఆ బోట్లు గీట్లు ఇవన్నీ గేట్లు పక్కన కొట్టడానికి చూశారు, పని జరగలేదు. వీళ్ళు కూడా ఏం చేశారంటే దానికి సంబంధించిన వాళ్ళు వెంటనే లోపల పడలేదు. వాళ్ళకి ఎక్కడా కూడా మాట్లాడడానికి ఛాన్సే ఇవ్వట్లేదు వీళ్ళు. మనం తిట్టుకుంటున్నాం కానీ వీళ్ళని, కూటమి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ఆడటానికి ప్లేస్ ఇవ్వట్లేదు వీళ్ళు. మంచిగా కానీ చెడ్డగా కానీ ఏదో ఒకటి ఆట ఆడాలి కదా. అందుకని ఏం చేస్తున్నాడంటే ఇలాంటివి పట్టుకుని ఒక 2-3 జైలుకి వెళ్ళి పరామర్శించి వచ్చాడు. చావులకి పెళ్ళిళ్ళకి వెళ్తున్నాడు, చావుకి పెళ్ళికి కూడా ఒకే రకమైన ఎక్స్ప్రెషన్ పెడుతున్నాడు. ఇవన్నీ మనం ఎప్పుడు ట్రోల్ చేసుకునేది మాట్లాడుతున్నాం. అది మంచి వచ్చాడో ఏదో నడుస్తుంది. అతను మాత్రం ప్రతి సందర్భంలో ఎవడే మాట్లాడినా కానీ 11 అనేటువంటిది అతనికి ఫిక్స్ చేస్తారు. ఎవడే మాట్లాడినా పొరపాటున 11 గంటలకు వస్తున్నాయి అంటే కూడా ట్రోలింగ్ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అతనికి ఏదో ఒక ప్లేస్ కావాలి, స్పేస్ కావాలి అక్కడ. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన ఒక రకంగా దురదృష్టం. ఆయన చావు రాసిపెట్టి ఉంది అలా. లేదంటే హైదరాబాద్ నుంచి రాయమండ్రి వరకు 2 వీలర్ మీద ఎలాగెళ్తాడు వేసం కాలంలో. నడివేసకాలం కాదు కానీ ఎండలు ఎలాగున్నాయి. మామూలుగా నాన్ ఏసీ బస్సులో కానీ నాన్ ఏసీ కారులో కానీ వెళ్ళే పరిస్థితి లేదు ఇప్పుడు, 4 వీలర్ మీద కూడా. అలాంటిది బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ అది పెట్టుకుని, మధ్యలో మరి మద్యం అది కొనుక్కున్నట్టు విజువల్స్ అన్నీ వదిలేరు పోలీసు వాళ్ళు. ఇవన్నీ చూస్తే డిహైడ్రేషన్ వచ్చేది. అది పెట్టుకున్నాడు 2-3 సార్లు, చావు 3 సార్లు పడిపోయాడు ఆయన. ఒకసారి అక్కడ లారీ కింద పడిపోవాల్సిన వెనకాల బస్సు వాళ్ళు లక్కీకి తప్పించాడు. ఇంకా ఆఖరికి చావు అక్కడ 3 సార్లు తప్పించుకున్నాడు. భగవంతుడు కాపాడాడు ఆయన్ని. 4వ సారి తప్పించుకోలేకపోయాడు, చనిపోయాడు. దాన్ని ఎంత రభస చేశారో చూసాం కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఈయనకి అది ఫెయిల్ అయిపోయింది. దాన్ని ఏదో రకంగా పాయింట్ తీసుకుందాం అనుకున్నారు. ఎక్కడే చిన్నది వచ్చినా మొదట్లోనే, ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే సీసీ కెమెరాలన్నీ ఆడపిల్లలను చూస్తున్నారని ఇలాంటివన్నీ ఏదో చేస్తే ఈళ్ళ గ్యాంగే ఉన్నారు అందులో. అసలు అక్కడ సీసీ కెమెరాలే లేవు. ఇలాంటివన్నీ రివర్స్ అవుతున్నాయి. ఏదన్నా ఒక టేకప్ చేద్దాం అనుకుంటే తిరిగి ఏదన్నా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఏదైనా మాట్లాడదామంటే అన్ని వీళ్ళ చేసిన అప్రతిష్ట పనులే కనపడుతున్నాయి. సరే, ఇప్పుడు ఒక చనిపోయాడు ఒక వ్యక్తి. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళిద్దరూ కూడా ఒకే పార్టీకి చెందిన గతంలో మిత్రులు, తర్వాత శత్రువులు అయ్యారు. వాళ్ళలో ఘర్షణ జరిగి ఒకరు చచ్చిపోయాడు, చంపేశారు. అక్కడ ఒక క్యాస్ట్ వార్ నడుస్తుంది. తెలుగుదేశానికి వాళ్ళకే కాదు, యాక్చువల్గా ఈ వితండా పార్టీలోనే తొబ్బుర్తి ప్రకాష్ రెడ్డి అక్కడ ఏదో ఎంపీటీసీ ఎలక్షన్స్ మండలాధ్యక్షులు ఎన్నుకునే కార్యక్రమంలో వాళ్ళ ఎంపీటీసీల మధ్యలోనే ఒక వార్ నడిచింది. దానికి టీడీపీకి ఆపాదించాడు. టీడీపీకి వాళ్ళు ఎక్కడ పోటీ చేసింది ఏదో ఘన విజయం సాధించామంటున్నారు. వాళ్ళ హయాంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో వాళ్ళు గెలిచిన ఎంపీటీసీలో ఒక ఎంపీపీని ఎన్నుకోవాలి, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిని. దానికి జరిగిన దాంట్లో వాళ్ళలో ఎస్ఐ మీద పడ్డాడు.
ఆ ఎస్ఐ గోరంట్ల మాధవ్ అనుకూలం అని చెప్పేసి మాకు సమాచారం ఉంది. ఇటు తెలుగుదేశం పార్టీ తరపునే పోస్టింగ్ తెచ్చుకున్నాడు ఎవరిని పట్టుకుని, టీడీపీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పెడుతున్నాడు కదా అవరోహం పెడుతున్నాడు అని వదిలేసి ఉంటారు. అక్కడ రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు ఎస్ఐ అని వాళ్ళు అంటారు, ఎస్ఐ మీద దురుసుగా ప్రవర్తించాడు అని మీ సంగతి చూస్తామని ఎస్ఐ అన్నారు. ఇది జరిగింది అక్కడ. వీళ్ళకి ఏమీ సంబంధం లేదు. ఎవరికి, పరిటాల కుటుంబానికే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఓడిపోయిన తర్వాత వాళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళు పనులు చేసుకుని పోతున్నారు. అలా ఇంతకుముందు కూడా పట్టించుకున్నారు. ఒక 10 ఏళ్ళ నుంచి శ్రీరామ్ కానీ సునీత గారు కానీ అసలు ఫ్యాక్షన్ గొడవలకు కానీ ప్రతీకార చర్యలు కానీ ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ జేసీ దివాకర్ రెడ్డి గారు వీళ్ళ 2 వర్గాలు కలిసిపోయిన తర్వాత 14 నుంచి కంప్లీట్ ఫ్యాక్షన్ ఏమాత్రం మిలుకు ఉంటామన్నది కూడా ఆరిపోయింది. అక్కడ ఏమన్నా ఉంటే తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి గారికి ఆ పెద్దారెడ్డికి మధ్యన ఏదో కొంచెం అది కూడా ఘర్షణ వైఖరం తప్ప ఫ్యాక్షన్ లేదు. ఏదన్నా ఉండగా మితందా పార్టీలో పార్టీ ఏ పార్టీ కన్నా వైసీపీ అయినా టీడీపీ అయినా ఆ పార్టీలోనే ఆళ్ళ మధ్య ఉంటుంది తప్ప వైరు ఇలాగ వర్గాలుగా ముఠా కక్షలు ఏమి లేవు అక్కడ. దాన్ని మళ్ళీ పెంచి పోషించాలి. 2 వర్గాలు ఉన్నాయనుకోండి ఊళ్ళో, ఒక గ్రామంలో. ఇప్పుడు ఎప్పుడైతే ఫ్యాక్షన్ సంస్కృతిని మళ్ళీ మొదలుపెట్టాడు అనుకోండి, 2 వర్గాలు అయితే ఒక వర్గం టీడీపీలో ఉంటే ఒక వర్గం వైసీపీలో ఉంటుంది. అదే లెక్క. అది దానికోసం అతను సుప్రయత్నం చేస్తున్నాడు. దానికి జనాలు కావాలి కదా. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే మొదటి పోయిన అన్న అంటే అతను మీద పడాలి, ఎవరో ఒకళ్ళు ఏడుతో పరిగెట్టు రావాలి, అన్నా నువ్వు లేదు మా బటన్ నొక్కుతాను ఎవడో లేడు డబ్బులు ఏం పడతలేదు అనాలి. ఇలాంటి యాక్షన్ చేయించాలి. ఇలాంటివన్నీ చేస్తున్నారు వాళ్ళు. అది దొరికిపోతున్నా సరే ఇది పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చి యాక్షన్ చేయిస్తున్నారని గతంలోనే చేయించారు, ఇప్పుడు చేస్తున్నారు. తెలిసి కూడా వాళ్ళు అదే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అర్థం చేసుకున్న ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు ఆ పని వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ అనవసరంగా ఆ ప్రకాష్ రెడ్డి ఆ సునీత గారిని నీ మొగుడు ఇలాంటి మాటలు మాట్లాడాడు. రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. అంటే వాళ్ళు తిరగబడి 2 పీకితే అదిగా మమ్మల్ని కొట్టేస్తున్నారని క్యాస్ట్ వార్ కింద తీసుకొద్దామని. క్యాస్ట్ వార్ కింద తీసుకొస్తే కమ్మారు ఎంతమంది ఉన్నారు, మహా అయితే 5%. కానీ క్యాస్ట్ వార్ కింద తీసుకొచ్చి రెడ్లకి కమ్మలకి మధ్య మళ్ళీ ఒక డివిజన్ తీసుకొచ్చి ఇలా చేద్దాం, రెడ్లందరినీ మళ్ళీ తన నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయిన రెడ్లందరినీ మళ్ళీ తెచ్చుకుందామని అతను ఏదో ప్లాన్ అయ్యి ఉండొచ్చు. అదొకటి. 2 వర్గాల కింద చేద్దాం ఫ్యాక్షన్ రాయలసీమ అంతా. అప్పుడు ఒక వర్గం అటు ఉంటే ఒక వర్గం మన వైపు ఉంటుంది. అది ప్లాన్. సునీత గారు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు, మేము మీ పని చూసుకుని పో, ఎక్కువ చేయకు, ఓవర్ యాక్షన్ చేస్తే మేము ఆపాలంగా ఉంటే పెద్ద 2 నిమిషాల పని మాకు, మా పార్టీ సిద్ధాంతం అది కాదు, మా నాయకుడు డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోడు. అది అందరికీ తెలిసిన విషయం. ఒకవేళ నేను ఏదన్నా చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ పిలిచి ఆయనే చేపట్లు పెడతాడు, వీళ్ళకే చేపట్లు పెడతాడు ఆయన. అదే జగన్మోహన్ రెడ్డి అయితే బలి చేసేవారు మంత్రి పదవి ఇచ్చేవాడు. వీళ్ళు అలా చేయరు. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారు, ఎందుకు వచ్చినా కూడా సావని ఏదో రకంగా పడినాయని వదిలేస్తారు. అది జరుగుతుంది. కాబట్టి జగన్ పర్యటన వస్తాడో మళ్ళీ ఏదో రకంగా కెలికి రచ్చగొట్టే మాటలు ఖచ్చితంగా మాట్లాడతాడు. వీళ్ళు మితిమీరిన డిఫెన్స్ ఆడుతున్నారు. అది ఆలోచించుకోవాలి. మితిమీరిన అంటే వరల్డ్స్ బెస్ట్ స్ట్రాటజీ డిఫెన్స్. అంటే ఆత్మరక్షణ అనేటువంటిది గొప్ప స్ట్రాటజీ. అది అన్నిసార్లు పనికొస్తుందా పనికిరాదా అనేటువంటిది వాళ్ళ వ్యూహకర్తలు, పార్టీ కూటమి ప్రభుత్వం, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సలహాదారులు, వాళ్ళ స్ట్రాటజిస్టులు ఆలోచించుకోవాలి. ఇది జనాలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారనేటువంటిది. అంటే కాలం మారుతుంది. ఒక 30-40 ఏళ్ల క్రితం ఉన్న మైండ్ సెట్ మనోభావాలు 10 ఏళ్ళకి మారుతూ వచ్చినాయి. గత 5 సంవత్సరాల్లో చూసాం. అతనంత ఘోరంగా ఓడిపోయినా 40% ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏం ఆలోచిస్తారంటే అలా మనం చేస్తే మన చెడ్డ అవుతాం కదా అనుకుంటారు. వాళ్ళు అలా చేసినా 40% మంది ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు అలా చేయలేందుకు ఇప్పుడున్న ఒక 20% మంది మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవని ఇంట్లో పడుకుంటారేమో అది ఆలోచించుకోవాలి. అంతే తప్ప అలా చేయమని మనం ఎవరైనా చెప్పకూడదు. ఎందుకంటే అలాంటి హింసని ప్రోత్సహించకూడదు. మోనోపోలీని, అప్రజాస్వామికాన్ని, చట్ట రాజ్యాంగ వ్యతిరేకతని మనం ప్రోత్సహించకూడదు. కానీ వాళ్ళ వీరత్వాన్ని, శూరత్వాన్ని, శౌర్యాన్ని, ప్రతాపాన్ని ప్రదర్శించాల్సినప్పుడు ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు కనీసం నోటికి తాళం వేయాలి. మీరు కొట్టకలేదు తిట్టకలేదు, వాళ్ళు నోరు మూసుకునేలాగా ఏదో ఒకటి ఆలోచించుకోవాలి. మనసుంటే మార్గం ఉంటుంది. ఖచ్చితంగా సార్.
ఇక మీరు ఇంతకుముందు మాట్లాడినట్టుగానే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి అనేది నిజంగా ఖచ్చితంగా బాధాకరం. సరే, ఆయన దానికి కొంత స్వయంకృత అపరాధాలు, కొంత ఇక భగవంతుడు అనేటువంటి విశ్వాసాన్ని నమ్మితే ఆ విశ్వాసం అనేక సార్లు కాపాడింది, ఆ చివరికి ఆయన కూడా కాపాడలేని పరిస్థితి అనేది మనకు ప్రాథమికంగా అయితే తెలుస్తాం. కానీ డే 1 అంటే ఈ విజువల్స్, ఈ ఫుటేజ్ ఇవేమీ రాకముందే డే 1 చాలా దారుణంగా మాట్లాడి అసలు సమాజంలో ఒక చీలకు తీసుకొచ్చే ప్రయత్నం, హింసను ప్రేరేపించే ప్రయత్నం చేసిన వాళ్ళంతా ఇప్పుడు తీరిగ్గా పోలీసులు విచారణకు పిలిస్తేనో లేదంటే అరెస్ట్ చేసి లోపల పెడితేనో అబ్బే మాకేం తెలియదు, ఆవేశంలో మాట్లాడా, మా దగ్గర అలాంటి ఆధారాలు లేవు, వీళ్ళే అంటారు రకరకాల ఆధారాలని. అది కొంతమంది అయితే మరీ దారుణం. కొంతవరకు ఆయన వచ్చారు విజయవాడ వరకు, ఆ తర్వాత ఆయన చంపేశారు, అక్కడి నుంచి డూపును పెట్టారు, ఆయన బట్టలు ఇల్లు వేసుకున్నారు. మన కేఏ పాల్ మరీ వితండవాదం. అది విజయవాడ వరకు ఒకలా ఉంది, విజయవాడ నుంచి బయలుదేరిన మనిషి కొంచెం పొడుగు పెరిగినట్టు కనిపిస్తోంది, డూప్ అని అనుమానం వస్తుంది. ఇక ఆయన అయితే ఇక చాలా హాస్యాస్పదంగా మాట్లాడు. సో ఇప్పుడు ఈ జాన్ బెన్నీ లింగం వంటి వాళ్ళు మరి కోసాలు కదులుతుంటే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. సో ఇది కరెక్ట్గానే ప్రభుత్వం హ్యాండిల్ చేస్తుందా లేదంటే ఇంకా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు మనం ఒకటి గమనించాలండి, ప్రవీణ్ పగడాల గారి కుటుంబం ఎలా స్పందించిందో చూడాలి. ఫస్ట్ వాళ్ళు చాలా హుందాగా స్పందించారు. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు, బాధపడ్డారు. అలాగే మిగతా వాళ్ళు ఎవరో కూడా మా కుటుంబాన్ని ఇదిలోకి లాక్కండి, ఆయన మృతిని అడ్డంగా మీరు రాజకీయానికి వాడుకోకుండా ఓపెన్గా చెప్పారు. ఇప్పుడు దీన్ని ఇంత అడావిడి చేసి మాట్లాడిన వాళ్ళందరూ ఎవరో వాళ్ళ నేపథ్యం ఏంటో చూడండి. ఒకటి కేఏ పాల్, మొన్న 2024 ఎన్నికలు జస్ట్ బిఫోర్ నుంచి అతను ఎలా మాట్లాడుతున్నాడో ఏంటో మీరు అబ్జర్వ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని ఎన్నికలు అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. డైరెక్ట్గా తిట్టేస్తున్నాడు, మీడియాను కూడా తిడుతున్నాడు. హర్ష్ కుమార్ గారు ఆయన కూడా తన వైఖరి మార్చుకున్నాడు. 24 ఎన్నికల తర్వాత విమలారెడ్డి లాంటి వాళ్ళు అందరూ కలుసుకున్న అతన్ని మనందరం కలిసి పనిచేద్దామంటే ఇంకా అతనికి వేరే చోట దారి లేక, వేరే ఆప్షన్ లేక, ఫేడ్ అవుట్ అయిపోకూడదు, మళ్ళీ లైమ్ లైట్లోకి రావాలనుకున్నాడు. అతను ప్రయత్నం చేసుకుంటున్నాడు, ఈ అంశాన్ని వాడుకుంటున్నాడు. జాన్ బెన్నీ లింగం ఇప్పుడు మీరు చెప్తున్న అతను డైరెక్ట్ వైసీపీ అతను. అవును, పాస్టర్ అయితే ఎప్పుడు కూడా తీవ్రంగా స్పందించాడు, ఇలాంటప్పుడు ఫోకస్లో రావాలని వాళ్ళు అనుకుంటారు. ఈ టైప్ మాట్లాడిన వాళ్ళందరూ అదే టైప్ బ్యాచ్. మిగతా వాళ్ళు ఎవరు కూడా చాలామంది పాస్టర్లు మీరు గమనించండి, క్రైస్తవులందరినీ కూడా ఒక ఘాటును కట్టి మనం అందరినీ విమర్శించకూడదండి. కొంతమంది ఎదటి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా వాళ్ళ మినిస్ట్రీ అంటే వాళ్ళ తాలూకు కూటమి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలి, దాని ద్వారా కొద్దిగా ఫండ్స్ అవి వస్తాయి, వాళ్ళ చర్చిలను అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ మత మార్పిడి కోసం ప్రచారాల్లోకి వెళ్తారు. మీకు చాలామంది ఇందులో క్యాథలిక్, ప్రొటెస్టెంట్లు 2 రకాలు ఉంటారు. మిషనరీ స్కూల్స్ ఉన్నాయి, మిషనరీ హాస్పిటల్స్ ఉన్నాయి, సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో బ్రిటిష్ వాళ్ళప్పటి నుంచి మనకి ఉన్నాయి. వాళ్ళు ఎవరో కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంగా ఉంటుంది ఆ ఆవరణలో. మీరు గమనించండి, మీకు మనుషులు కూడా చాలా సున్నితంగా, మృదువుగా మాట్లాడతారు, జాలి కనపడుతుంది, కరుణ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఫర్గివింగ్, క్షమాగుణం ఉంటుంది. ఇలాంటివన్నీ ఆ లక్షణాలు ఉంటాయి. వాళ్ళు అంతరించిపోతున్నారు నెలనెలగా. ఈ టైప్ తీవ్రవాదాల కింద తయారయ్యేళ్ళు వస్తున్నారు. ఇది ఒక వ్యాపారం కింద మారిపోయింది. నేను కొట్టెట్టుకున్నాను, తర్వాత మళ్ళీ ఇంకో బ్రాంచ్ అక్కడ పెట్టాను, ఇక్కడ బండి పెట్టాం, అక్కడ బండి పెట్టాం అంటారు కదా, అలాగా నేను 3 చర్చలు పెట్టుకున్నాను అని చెప్తున్నారు. అంటే అక్కడేదో ఉన్న ఆదాయం అలాగేదో మొత్తం అలాగంటే వాళ్ళు గుళ్ళు లేదా అంటారు. గుళ్ళుకు ఉన్నదంటే గుడులకి అక్కడ భూమి ఉంటుంది, దానికి ఒక ఆదాయం ఉంటుంది. అక్కడ పనిచేసి పూజారికి వీళ్ళు ఐచ్ఛికంగా ఇస్తారు, ఆ డిమాండ్ ఏమి ఉండదు, ఇస్తారు లేకపోలేదు. ఇక్కడ కూడా వీళ్ళు ఎవరిని ఇచ్చినా కానీ మనం బాధపడకూడదు, నువ్వు బలవంతంగా మార్చకూడదు. వాళ్ళు ఎవరో బలవంతంగా ఉన్న వాళ్ళని వెళ్ళగొడతారు వాళ్ళు హిందూ మతం అన్నట్టు. ఇలాంటి పరిస్థితుల్లో అదో పెద్ద చర్చ, వాళ్ళు ఏంటి అలా మారింది. వీళ్ళు ఇంత తీవ్రంగా మాట్లాడినా కానీ ప్రభుత్వం చాలా సమయం, ఏపీ పోలీసు చాలా
శభాష్ అనొచ్చు మనం. బ్రహ్మాండంగా పనిచేశారు. ఎక్కడా కూడా బ్యాలెన్స్ తప్పకుండా పర్ఫెక్ట్గా దర్యాప్తు చేసి విచారణ చేసి మొత్తం అంతా ఒక చేసి ఇప్పుడు పిలుస్తున్నారు. మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే ఉన్నాయి ఇలా మాట్లాడిన వాళ్ళందరూ. హర్ష కుమార్ గారు ఆయన ఒక బెదిరింప వేడుకోలే అన్నట్టు కాకుండా ఆయన ఏమంటాడంటే, నేను అనేది ఒక్క పొరపాటు మాట మాట్లాడినా ఇది హత్యని, నేనేమి రచ్చగొట్టినట్టు మాట్లాడలేదు అని చెప్తున్నాడు. నిన్న మొన్న చూశాను. ఆయన ఏకంగానే ఇలా పడిపోడని డిస్ప్లే కూడా చేసాడు అతను. ఇంకోటి ఈ పాస్టర్ లండన్ పిలిస్తే నా దగ్గర ఆధారాలు ఏమేమండి, నేను ఎప్పుడు రచ్చగొట్టి పొరపాటు మాట్లాడాను సారీ అన్నట్టుగా అతను మాట్లాడుతున్నాడు. పాస్టర్ అజయ్ని ఖమ్మం పోలీసులు వేరే కేసులు అరెస్ట్ చేశారు. ఇలా వీళ్ళందరూ నోటీసులు ఇస్తుంటే మాకు ఒకరిని అరెస్ట్ చేశారు అక్కడ రాజమండ్రిలో, జైలు పంపించారు. అది చూసిన తర్వాత మిగతా వాళ్ళందరూ దారిలోకి వచ్చారు. అంటే ఇది ఒక పెద్ద ప్రమాదం తప్పింది. నిజంగా పాస్టర్ ప్రవీణ్ గారిది అంతర్గత గొడవల వల్ల, వేరే ఆయన పర్సనల్ వ్యక్తిగత కారణాల వల్ల ఎవరన్నా నిజంగా చంపున్నా, లేదా ఇతను ఈ సీసీ కెమెరాల ఫుటేజ్ దొరకకపోయినా, ఇది రావణ కాష్టంలో ఇలా రగులుతూ ఉన్న అనుమానం బేజాలు అలా ఉండింది కదా. లక్కీగా ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో భగవంతుడు కరుణించాడు కాబట్టి పెద్ద ఉపద్రవం తప్పింది. లేదంటే దీన్ని బేస్ చేసుకుని వెనకాల ఈ అరాచక శక్తులు ఉన్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అరాచక శక్తి, వాళ్ళు ఇదే పని తుమ్మె రైలు తగలబెట్టేయడం లాంటిది అనమాట. ఏంటండి ఇలాంటి దుర్మార్గమైన వ్యవహారాలు చేస్తా మరి పోలీసు ఎంత పరిశోధన చేసి ఇంత సమయాన్ని పట్టించిన ఈ కూటమి ప్రభుత్వం ఊచకోతకు వస్తానన్నావాడిని కనీసం ఈ కోండిపోయి అనాలి, లోపల కూర్చోబెట్టి. సరే నోటీస్ ఇచ్చి ఇలాగ నేను సారీ అంటే పంపించారు కదా. మళ్ళీ ఈసారి వాళ్ళు ఏం చేస్తారంటే కుక్కతో ఒక వంకరాన్ని మళ్ళీ ఇంకో పొలం, సరే వీళ్ళు బుద్ధి వచ్చింది అనుకుంటున్నారు కదా, నిజంగా ఏదో ఇంకో పొరపాటు జరిగింది అనుకోండి, అప్పుడు వాళ్ళు వేరే గరగాట ఆడతారు. అప్పుడు నోరు ఎలబెట్టి చూసి వంతి ఎడదవంతి. మీకు రైలు తగలబెట్టిన వ్యవహారంలో ఆ వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకోకపోబట్టే కదా ముద్రగడ పద్మనాభం ఎంత డ్రామా ఆడాడు. తర్వాత ప్రభుత్వానికి ఎంత మైనస్ ఒక వర్గాన్ని ఒక కులాన్ని దూరం చేసాడు, అబద్ధాలు మాట్లాడేసి. ఇది చూసుకోవాలి వీళ్ళు. అంటే మరీ మితిమీరిన మంచిదనం, అంటే అనవసర నిజాయితీ, అక్కర్లేని మంచితనం ఉండకూడదు ఎవరికైనా. అందువల్ల పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి మీకు ప్రత్యర్థిగా ఉన్నప్పుడు ప్రతి క్షణం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎలా కుదురుతుంది మీకు? కాబట్టి ఏం చేయాలంటే ఈ పావులు అన్నిటిని తీసి బొట్లో పెట్టేయాలి. పావులు అలా వదిలేసి మనం బ్యాక్లైట్ వేసుకుని వెళ్తాం, టార్చ్ లైట్ వేసుకుని వెళ్తాం, పర్లేదు చూసుకుని వెళ్దాం అనుకోకూడదు. తీసి బుట్టలో పెట్టేసి అప్పుడు యథేచ్ఛగా మీ పని మీరు చేసుకోవాలి. అంతే కదండి. తోట నిండా పావులు ఉన్నాయండి, మనం టార్చ్ లైట్ వేసుకెళ్తాం, పర్లేదు చేతి గ్లోవ్స్ వేసుకుని మన పాదులు గీదులు పొలం పని మొక్కల పని చేసుకుందాం అంటే మనం దర్శేద్దాం. లేకపోతే లేదా పావులన్నీ బుట్టలో పెట్టేసి మీ పని చేసుకుంటాం అనుకోండి, ఎంత ఫ్రీగా ఉంటుంది. పని చాలా అవసరం కదా రాష్ట్రానికి. వీళ్ళు శక్తియుక్తులు, ఆలోచన, అన్ని వనరులు కూడా వాడాల్సిందే. అభివృద్ధి మీద వాడాలి, ఉపాధి కల్పన మీద వాడాలి, భవిష్యత్తు గురించి వాడాలి. పైగా P4 అనే కార్యక్రమం తీసుకుంటున్నాడు ఈయన. రాష్ట్రంలో ఎలాంటి అరాచక శక్తులు లేవు, ఇబ్బందులు ఉండవు మనకి అనేటువంటి నమ్మకం కలిగించాలి అందరికీ. ఇలాంటి పరిస్థితుల్లో అబ్బాయి పావులు అక్కడ అలాగే తిరుగుతున్నాయండి అనేటువంటి భావన రానివ్వకూడదు కదా. కాబట్టి వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటేనే కానీ, తీసుకోకపోతే ఈ 5-6 రోజులు ఒక రకమైన ఆందోళన ఉంది ప్రజల్లో. పగడాలనేటువంటి వాడు నాకు తెలియదు అన్నాడు హర్ష్ కుమార్. చనిపోయిన తర్వాత మన్నాడు ఆ వీడియోలు చూసేదాకా అతను ఎవరో నాకు తెలియదు, చూసిన తర్వాత కూడా తెలియదు, ఇప్పుడే చూడటం అన్నాడు. అటువంటి వాడు కూడా దాన్ని అంత రచ్చ చేసేసాడంటే అసలు గుండెలంగానికి వాళ్ళకి సంబంధం లేదు. ఇలా ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక యువకుడు రాజేష్, సరిపల్ల రాజేష్, మహాసేన రాజేష్ ఒంటి చేతితోటి ఆ సమూహాలన్నిటిని కన్విన్స్ చేయడానికి విశ్వప్రయత్నం చేసినట్టు సక్సెస్ అయ్యాడు. అయినా సరే ఆయన మీద కూడా వాళ్ళు మురద జల్లారు. అతను ఎంత మామూలుగా ఆవేశపరుడు, ఈ ప్రభుత్వానికి కొండంత అండగా నిలబడ్డాడు అతను.
ఎందుకంటే అతను వాస్తవం తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో అర్థం చేసుకున్న వ్యక్తిగా చాలా అద్భుతంగా చెప్పాడు అతను. చాలా బాగా పనిచేసాడు. ఎక్కడికక్కడ ప్రతి విషయాన్ని క్లారిటీగా స్పష్టంగా తెలియజేశాడు అందరికీ. అతనికి భగవంతుడు అది వరం. అతనికి స్పష్టాతి స్పష్టంగా వివరించి చెప్పగలే శక్తిని, జ్ఞానాన్ని భగవంతుడు అతను ప్రసాదించాడు. అద్భుతంగా చెప్పగలిగాడు. ఎన్నాళ్ళు చెప్తాడు, ఎన్నిసార్లు చెప్తాడు, ఇది ప్రతిసారి ఇదే న్యూసెన్స్ అయితే. కాబట్టి ఇలాంటి కొన్ని పాముల్ని తప్పదు బంధునాశనం అనుకుని చేయాలి. సరే మనం ఫైనల్గా మాట్లాడదాం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న అంశమే కొంత కాస్త డిఫరెంట్గా ఉండేది. మిథున్ రెడ్డికి ఊరట లభించింది. సరే తాత్కాలిక ఊరటే కావచ్చు, ఎందుకంటే మొన్న హైకోర్టులో కూడా తండ్రి చెయ్యి ఇరిగిందంటే తాత్కాలికంగా ఏదో హాస్పిటల్కి వెళ్తున్నాడు, చూసుకుంటున్నాడు, 4 రోజులు ఆగండి అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ముందస్తు బెయిల్ కూడా కొట్టేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో కూడా తాత్కాలిక ఊరట అయితే ప్రస్తుతం వచ్చింది. ఓ పక్క వంశీకి భూ కబ్జా కేసులో అయితే బెయిల్ వచ్చింది, కానీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులు ఇంకేమీ తేలలేదు కాబట్టి ఇంకా జైల్లో ఉన్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంతవరకు దొరకల. అసలు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అయితే మార్చి 14 నుంచి పరారీలో ఉన్నాడు, ఇంతవరకు దొరకదు. సో ఒక పక్క ఏపీ పోలీసులు శభాష్ అనేటటువంటి అంశాలు కొన్ని కనిపిస్తుంటే, ఇప్పుడు కాకాని లాంటి వాళ్ళు దొరక్కపోవడం, ఈ పిన్నెల్లి లాంటి వాళ్ళు దొరక్కపోవడం కొంత అసంతృప్తి, అసహనానికి గురి చేస్తోంది. ఇక జ్యుడిషియరీ మీద కూడా ఇప్పుడు మనకి లీగల్ టీమ్, చంద్రబాబు నాయుడు లీగల్ టీం ఏదైతే ఉందో దాని మీద కూడా ఎందుకు వీళ్ళకి ఇలా పదే ఊరట్లు వస్తున్నాయి, ఏంటి లీగల్ టీంలో కూడా ఏమన్నా లోపాలు ఉన్నాయా, మార్చుకోవాలా, సరి చేసుకోవాలని ఒక పక్క వీళ్ళు కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సో మీకు మిథున్ రెడ్డి మీద అసలు కేసు నమోదు అవ్వలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని కేసు నమోదు అవ్వలేదు. అతనే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా అతను బెయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాడు. నీ మీద కేసే లేదు, నీకు బెయిల్ ఎట్రా బాబు అని వాళ్ళు కొట్టుపాడేశారు. అది కానీ సిఐడి పోలీసులు ఢిల్లీ వెళ్ళారు, అరెస్ట్ చేయబోతున్నారు. ఏం లేదండి, అంతా స్క్రోలింగ్ లో వచ్చినాయి అంతే. అతనే ముందే అప్పుడు చిన్నపిల్లడిని మాస్టర్ కార్ గత్తం పుచ్చుకోగానే బేర నడిచేసేయడం ఊరు బాబు ఇంతకని మానేస్తారు కదా, అలాగనమాట. అతనే కేసు నమోదు అవ్వలేదండి. కేసు నమోదు అవ్వలేదు, అర్థం నోటీస్ లేకుండా లేవండి. విచారణకు రమ్మన్నారు ఎప్పుడు, అంతే. అది కూడా లేదు, విచారణ కూడా రమ్మలేదు. దానికైనా అయినా సరే పెట్టుకున్నాడు, బెయిల్ పెట్టుకుంటే వాళ్ళు నాన్న చెయ్యి ఇరిపోయింది కాబట్టి వారు ఇలాగ అడుగుతున్నాడు కదా, ఏం చేయకుండా బాబు అని చెప్పారు వాళ్ళు. అసలు అది కూడా చెప్పకూడదు యాక్చువల్గా, జ్యుడిషియరీకి మనం చెప్పలేం. కానీ అసలు కేసు లేనప్పుడు ఏడా పని చూసుకున్నారో అలా కొట్టుపాడేశారు. కానీ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు మరి ఏ కాలంలో ఉన్నారో వాళ్ళు ఇచ్చారు. అది మీకు ఎలాగ కనిపిస్తుందంటే ప్రభుత్వ వైఫల్యం, జ్యుడిషియరీ అదే ఈ లీగల్ టీం వైఫల్యం, పోలీస్ వైఫల్యం కింద కనిపిస్తుంది. ఎందుకంటే వార్తలు వచ్చినాయి, స్క్రోలింగ్లు, ఏ టీవీ అయితే కానివ్వండి. అది ఢిల్లీ సిఐడి పోలీసులు ఢిల్లీ వెళ్తున్నారు మిథున్ రెడ్డి గురించి. అతనికి హైకోర్టులో చుక్కెదిరైంది, ముందస్తు బెయిల్ కొట్టేశారు కాబట్టి అరెస్టు. మళ్ళీ అట్ ది సేమ్ టైము తెలుగుదేశం క్యాడర్ అసంతృప్తిగా ఉన్న కొంతమంది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ వచ్చేదాకా అతనికి అరెస్ట్ ఉండదు, బెయిల్ తెచ్చుకునేదాకా, ముందస్తు బెయిల్ తెచ్చుకునేదాకా అరెస్టులు ఉండట్లేదు అనేటువంటిది నడుస్తుంది. కొన్ని జరిగిన ఎలాంటి సంఘటనలు మీరు యువతల ఎంత పవర్ఫుల్గా ఉన్నా, ఎలాంటి వీరుడు సూర్యుడు ఉన్నా సిస్టమ్ అనేటువంటిది ఒకటి ఉంది ఈ దేశంలో. అసలే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ నాయకులకు కానీ ప్రతీకార వాంఛ లేదు, ఉన్నా కానీ వాళ్ళు చెయ్యము అని చెప్పారు. ఏదైనా చట్ట ప్రకారం, న్యాయ ప్రకారం, రాజ్యాంగానికి లోబడి చేస్తూ ఉన్నారు. ఏదైతే చట్టము, న్యాయము, రాజ్యాంగానికి అధిపతులుగా ఉండి కొన్ని వ్యవస్థలు ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రేమగా ఉన్నారు, కరుణ చూపిస్తున్నారు. అతనికి అనుకూలంగా ఉన్నారో, అతను ఏదో మేనేజ్ చేయడం నేను అంటలేదు, వాతావరణం అతనికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే దాదాపు 13 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు. కనీసం అతను అధికారంలో ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రిని, నాకు పెద్ద పోలంత పని ఉంది, నేను రాలేకపోయినా అన్నవాడు ఓడిపోయిట్లు కూర్చున్నప్పుడు కూడా వెళ్తలేదు. అతను పాస్పోర్ట్ తీసుకోవడానికి కూడా వెళ్ళక్కర్లేదు. మీరు వెళ్ళక్కర్లేదండి, మీరు మీ ఇంటికి పట్టుకొచ్చి ఇస్తారని చెప్పారు.
అతను కోడికత్తి డ్రామాలో ఆ కుర్రోడు 5 ఏళ్ళు జైల్లో ఉన్నాడు, కనీసం అతను సాక్షిగా కూడా వెళ్ళలేదు, అతను శిక్ష అనుభవించాడు, అది ఏమీ లేదని తేలుతుంది. ఇతను మాట చెప్తే కేసు పోద్ది, దానికి ఇప్పుడు వరకు వెళ్ళలేదు. చూసారా? పైగా లిక్కర్ స్కామ్, ఇలాంటి స్కాముల్లో ఇతను ఈ పాటికి అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళు ఇంకా కేసు నమోదు చేయలేదు, నోటీసులు ఇవ్వలేదు. వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి ఇప్పటి వరకు కూడా అరెస్ట్ అవ్వలేదు. అరెస్ట్ ఎప్పుడు అయ్యాడో, బెయిల్ ఎప్పుడు వచ్చిందో తెలియదు ఎవరికి. ఏకంగా దర్యాప్తు అధికారుల మీద దాడి చేశారు, వాళ్ళ మీద ఎదురు కేసు పెట్టారు, ఒక్కొక్క సాక్షిని అంత దానం చేసేస్తున్నారు. ఇప్పుడు పరిటాల అక్కడ సునీత గారి మీద వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు నిజంగా ప్రతీకారం తీర్చుకోవాలంటే వాళ్ళకి ఎంతసేపు 14 నుంచి 19 వరకు అధికారంలో లేరా? వీళ్ళ వైఖరి అది కాదు. ఎందుకంటే అది ఎవరు చేయించారు ఏంటనేది మళ్ళీ బుచ్చి చౌదరి గారు అటువంటి పెద్దలు చెప్పారు. ఎవరెవరిని ఎలా పురమాయించారు, షార్ప్ షూటర్స్ ఎవరో, దీని వెనకాల ఎవరున్నారు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, అనుమానం ఏముంది? సాక్ష్యాధారాలు ఉన్నవారు దొరకనివారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి వీళ్ళు ప్రత్యక్షంగా వీళ్ళే ఉన్నారు, అవినాష్ రెడ్డి ఉన్నాడని తెలిసినా కానీ చట్టం ఏం చేస్తుంది? వ్యవస్థలో వాళ్ళకి ఎంత అనుకూలంగా పనిచేస్తున్నారు వాళ్ళకి, ఇది అన్యాయం కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఎవడని ఏం చేయగలుగుతాడండి? ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్ళిన వెంటనే వీళ్ళు ఏమనకండి అంటున్నారు కోర్టులు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు నమోదు అవ్వకుండా ఆయన తీసుకెళ్తే ఆయన రిమాండ్ చేశారు. 17 కోల్డ్ స్టోరేజ్లో ఉంది, ఇంకా తీర్పు రాలేదు. మనం ఇప్పుడు మాట్లాడాల్సింది వీళ్ళు లీగల్ టీంని కాదండి, అసలు ఈ వ్యవస్థల మీద చర్చ పెట్టాలి, దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఒక జడ్జి ఇంట్లో కోటాను కోట్ల రూపాయలు ఒక అగ్ని ప్రమాదం జరిగి బయటపడితే రకరకాల మాటలు, అసలు అది నోట్లు దొరకలేదని చెప్తారు, తర్వాత అతను ట్రాన్స్ఫర్ చేస్తారు, బాబు మొదలెట్టుడు బాబు అని వాళ్ళు అంటారు ట్రాన్స్ఫర్ అయిన కాడ, తర్వాత మళ్ళీ అతనే విచారణ అంటారు. అదే రకంగా కర్ణన్ అని ఒక ఆయన మీద అవినీతి ఆరోపణ వస్తే ఆయన వెంటనే సస్పెండ్ చేస్తారు, అతని మీద చర్యలు తీసుకుంటారు. ఈ యశ్వంత్ వర్మని మాత్రం ఏమనరు, ఆ నోటి నాకేం సంబంధం లేదని ఎవరో తీసి పెట్టుకున్నారు అంటున్నాడు. వాళ్ళ ఇంటి కాంపౌండ్లో ఏక దూరం ఇస్తారా జడ్జి గారి ఇంట్లో, సుప్రీంకోర్టు జడ్జి గారి ఇంట్లో, ఎవరన్నా హైకోర్టు జడ్జి ఇంట్లోకి, అలాంటిది ఎవరో పెట్టుకున్నారంటే మనం ఎట్టిపోతున్నాం, మనం ఎవరిని నమ్మాలి? ఈ చట్ట ప్రకారం వెళదామని ఎవరన్నా అనుకుంటే అంతకన్నా పిచ్చితనమైనా ఉంటుందండి ఈ సిస్టమ్ ఎలాగ ఉన్నప్పుడు. ఇదే అసహనం అంతే ప్రజలకి. మనం అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అని బాధపడుతున్నారు వాళ్ళు. మనం అధికారంలో లేనప్పుడు అలాగే పీడించాడు, బిక్కుమంటా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోవడం అనేటువంటి దాన్ని వీళ్ళు సహించలేకపోతున్నారు అంతే. ఇక్కడ అప్పుడు ఎవరైనా కొట్టి చంపేమని చెప్పరు, రోజా 100 కోట్లు స్కామ్ అన్నారు, అరెస్ట్ చేయలేదు. పెదిరెడ్డి ఫైల్ తాగెట్టేశాడు, ఆ కేసు హెలికాప్టర్ తీసుకెళ్ళాడు సిసోడియా గారు, అది ఏమైంది? ఇలాంటివి అడుగుతున్నారు, నేను సమాధానం లేదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేస్తున్నాడు మనం చెప్పాలి, నేను ఎప్పుడు నెగిటివ్ చెప్పను, పాజిటివ్ చెప్పాలనుకుంటాను. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా చాలామంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రానివ్వడం, జగనే వచ్చేస్తాడు, డబ్బులు ఇచ్చుకొని వేస్తాడో, జైల్లో పెట్టేసి బయటికి రానివ్వడం అంటే కూడా నేను ఎప్పటికప్పుడు పాజిటివ్గా చెప్పేవాడిని. ఇప్పుడు కూడా పాజిటివ్గా చెప్పాలని చెప్తాను, వాళ్ళు మంచి చూద్దాం అనుకుంటాం. ఏంటి పెన్షన్లు బాగా ఇస్తున్నారు, జీతాలు బాగా ఇస్తున్నారు, ఉద్యోగులకి వాళ్ళ పెండింగ్ బకాయిలు తీరుస్తున్నారు, సిలిండర్లు ఇస్తున్నారు, రేపో మాపో తల్లికి 100 ఇచ్చేస్తారు, బడ్జెట్లో కేటాయించారు, రైతు భరోసా ఇచ్చేస్తున్నారు, ధాన్యం కొనుగోళ్ళు ఇవాళ కొంటే 45 గంటల్లో డబ్బులు వేసేస్తున్నారు, భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి అమరావతి రెడీ అయిపోతుంది, మొత్తం యాక్టివిటీస్ పెరుగుతాయి, రాష్ట్రంలో జీడిపి పెరుగుద్ది, ఎకనామిక్ యాక్టివిటీస్ పెరిగితే ఆటోమేటిక్గా అందరూ సంతోషంగా ఉంటారు, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, అందరు బ్రోకర్లు కేకర్లు అందరూ బ్రహ్మాండంగా ఉంటారు, బాగా ఖర్చు పెట్టుకుంటారు డబ్బులు. ఎప్పుడైతే వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది రాష్ట్రం అంతా, ఈ పనులు అవి సాగుతుంటే నిర్మాణ రంగం ఊపందుకుంటుంది, ఇలాంటి పాజిటివ్గా చెప్పాలనుకోండి. ఇవన్నీ చెప్తున్నప్పుడు మళ్ళీ ఆడే వస్తాడు, ఇవన్నీ చేసి పెడతాడు, దెబ్బేస్తాడు అంటారు. అలా అంటే కారణం ఏంటి? వాళ్ళు వదిలేస్తున్నారు కాబట్టి. అంటే మీరు ఇంత మంచి చేసి కూడా ఆ ఫ్రూట్ మంచి మామిడి పండు ఉంటుంది, బలవంతంగా మామిడి పండు తిందాం అనుకుంటాం, ఒక పురుగు ఎలాగ వచ్చిందనుకోండి తలకాయ పెట్టి ఒక పురుగు అందులోంచి తింటారు మీరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది బాగా ముగ్గిన మొగ్గిన బెంగినపల్లి మామిడి పండులాగా ఉంది, అందులో జగన్లాంటి పురుగులు వస్తున్నాయి బయటికి, ఇతన్ని పడతారు కదా అంతే. కాబట్టి ఆ పురుగులు రాకుండా చూసుకోవాలి, అవి కనపడివ్వకూడదు. ఒకవేళ ఆ పోవలు గడ్డ తిరుగుతుంటే బుట్టలు పెట్టేయాలి, ఈ జగన్రెడ్డి బ్యాచ్ని లోపల పెట్టేయాలి. మనం పదే జగన్మోహన్ రెడ్డి తిట్టాల్సిన అవసరం లేదు, అతను
అక్కడ తిట్టాల్సిన పని లేదు, ఏం లేదు. ఇదిగో ఇసుక నువ్వు ఇంత దుబ్బేసావు, ఆ డబ్బు కట్టే ఫస్ట్. ఇదిగో లెక్కర్లను దుబ్బేసావు, నువ్వు ఎవరెవరికి ఎంత ఇచ్చో చెప్పు, వాళ్ళకి ఇచ్చింది వెనక రాదు అనుకో, నీ దగ్గర ఉన్నది పెట్టే ఇక్కడ. ఏమి మొహమాట లేకుండా అడిగితే వీళ్ళ వీరుల కింద సూర్యుల కింద శౌర్యము ప్రతాపము ఉన్న వాళ్ళ కింద చూస్తారు. దేశం అంతా నివ్వెరపోయి నిశ్చేష్టులై నిబిడాశ్చర్యంతో చూస్తారు, భలే చేసేట్రా బాబు గారు అని. అంతేగాని మేము చట్టరాకరం వెళ్తామని వదిలేస్తే అనుకుంటారు.